25వ తారీఖు శనివారం తొలి ఏకాదశి పండుగను భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాము అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏకాదశిని అంటే శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా శయన ఏకాదశిగా వ్యవహరిస్తాము. ప్రత్యేకంగా కూడా ఈ తొలి ఏకాదశి రోజు నుంచి చాలామంది మహావిష్ణువు వారి యొక్క భక్తులు ఒక వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతి నెల 2 ఏకాదశి స్థితులు వస్తాయి కదా. మొత్తం మీద ఈ విధంగా వచ్చి అన్ని ఏకాదశి స్థితులప్పుడు ఉపవాసం ఉంటూ ఒక వ్రతాన్ని ఆచరిస్తారు. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి దీన్ని శయన ఏకాదశిగా కూడా వ్యవహరిస్తాం అని చెప్పి మనం అనుకున్నాం కదా. ముఖ్యంగా మహావిష్ణువు వారు ఈ రోజు నుంచి 4 మాసాల పాటు ఆయన క్షీరాబ్ధిలో అంటే పాల సముద్రం మీద ఆయన నిద్రకు వెళ్తారని చెప్పేసి మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని కూడా వ్యవహరిస్తాము. ముఖ్యంగా ఏకాదశి స్థితి అంటే ప్రతి ఒక్కరూ కూడా హరినామ స్మరణ చేస్తుంటాం, మహావిష్ణువు వారిని పూజిస్తుంటాం. అందులో ఈ తొలి ఏకాదశి రోజు అంటే మనకు ఈ సంవత్సరం శనివారం 25వ తారీఖున వచ్చింది విశేషమైనటువంటి పండుగ రోజు. కాబట్టి మహావిష్ణువు వారిని యథాశక్తిగా తులసి దళాలతో పూజించే ప్రయత్నం చేయడం, ఆ రోజంతా కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పూర్తిగా ఉపవాసం ఉండి వీలుంటే కాస్త తులసి తీర్థాన్ని మాత్రం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఎవరైతే తులసి దళాలతో ప్రత్యేకంగా స్వామివారిని మహావిష్ణువు వారిని పూజిస్తారో, ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ లేక మహావిష్ణువు వారికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ పఠిస్తారో అటువంటి వారి తప్పకుండా కూడా మహావిష్ణువు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా జీవితంలో మంచి స్థితికి చేరుకోవాలంటే మనకు మహావిష్ణువు వారి యొక్క అనుగ్రహం, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. అందులో ఎవరైతే జీవితంలో కష్టపడి పనిచేస్తున్నా ఎదగలేకపోతున్నామండి, మంచి స్థితికి చేరుకోలేకపోతున్నామండి, ఒక గృహం కొనుగోలు చేయలేకపోతున్నామండి, వాహనం కొనుగోలు చేయలేకపోతున్నామని బాధపడతారో అటువంటి వారు ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి నుంచి మనం ప్రారంభం చేసి ఒక వ్రతం, ఒక దీక్షలా తీసుకుని ప్రతి నెలా వచ్చే 2 ఏకాదశి రోజు ప్రత్యేకంగా మహావిష్ణువు వారిని, మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే తప్పకుండా కూడా ఒక సంవత్సర కాలం తిరిగేలోపు వారి యొక్క కోరిక నెరవేరుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నామో అందులో తప్పకుండా కూడా విజయం సాధిస్తాము అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శనివారం రోజు మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ చేస్తూ తులసిదళాలతో స్వామివారిని ప్రత్యేకంగా పూజించి ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండడం కూడా అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాన్ని కూడా చాలామంది ఆచరిస్తారు అని చెప్పవచ్చు.